హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు టమాటా రసం చేసుకుందామంటే టమాటా రసానికి కావాల్సినవి టమాటా రసానికి 3 టమాటాలు, పెద్ద టమాటాలు, పండు టమాటాలు తీసుకోవాలి. 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోవాలండి. అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఆ టమాటాకి సరిపడినంత 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్ సరిపోద్దండి. ఇప్పుడు ఆ గిన్నెలో ఇప్పుడు ఏదైతే నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది అందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ అందులో వేయాలండి. అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటన్నిటిని బాగా పిసకాలన్నమాట. చేయితోటి పిసికితేనే అండి మంచిగా అంత బాగా రసానికి అంతా కలిసిపోయి బాగుంటుందండి. ఫుల్ అట్లా పిసుకోవాలి. చూడండి, నేను చేయి పెట్టే పిసుకుతున్నాను. అప్పుడే అంత కలిసిపోద్ది అనమాట. అందులో బాగా మెత్తగా కూడా అవుతాయి టమాటాలు కూడా. ఇప్పుడు అట్లా పిసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలన్నమాట. ఉప్పు మీకు టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా మరీ కూరలలో వేసినట్టు కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి. మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం ఒక 10 మిరియాల దాకా కొట్టుకొని రోట్లో అవి కూడా అందులోనే వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిపి బాగా ఇట్లా పిసుక్కోవాలన్నమాట. ఇది కారం అదంతా. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని రసం గిన్నె దానిపైన పెట్టుకోవాలండి. స్టవ్ పైన రసం మసిలేటప్పుడేనండి ఒక చిన్న రోల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందా చెప్పాను కదా, మిరియాలు కూడా అందులోనే వేసుకోవాలి. ఒక ఎల్లిపాయ తీసుకొని దాంట్లోంచి 2-3 పాయలు తీసుకొనండి ఆ ధనియాల్లోనే వేసి దంచుకొని కచ్చపచ్చగా దంచాలి. కచ్చపచ్చగా దంచిన తర్వాత రసం ఏదైతే మసులుతుందో అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు తిరమాత పెట్టుకోవాలండి. రసము ప్యాన్ తీసుకోనండి. ఇప్పుడు తిరమాత కోసము కొద్దిగా నూనె పోయాలి. ఎక్కువ కూరలలో పోసినట్టు ఎక్కువ ఆయిల్ పోయకూడదు, కొంచెమే ఆయిల్ పడుతుందండి రసానికి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎల్లిపాయ కూడా కచ్చాపచ్చాగా ఒక 3-4 పాయలు తీసుకుని దంచేసి అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు అదే రసంలో పోసుకోవాలండి. రసంలో పోసిన వెంటనే ఇట్లా ఒక మూత పెట్టుకోవాలి. అప్పుడే ఎల్లిపాయ స్మెల్ అదంతా పోకుండా ఉంటుందండి. మీకు చింతపండు వద్దు, ఓన్లీ టమాటా రసం చేసుకోవాలంటే ఇంకా 2-3 టమాటాలు ఎక్స్ట్రా వేసుకోండి. అట్లా కూడా బాగుంటుంది టేస్ట్. ఇట్లా చేశారంటే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.